హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, మీకు ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, అందరూ బాగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అలానే ఒక చిటికెడు ఉప్పు, కొంచెం కారము, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసి స్టఫింగ్కి రెడీ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలా. క్యారెట్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మగ్గనిచ్చాలా. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడరు, అలానే 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అది చల్లారే లోపల మనం పూరి ఒత్తుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవాలా. అంతేనండి, అన్నీ ఇలా తయారు చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువే పడుతుంది. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా కాల్చేసుకోవాలా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్, గోధుమ పిండి స్నాక్స్ రెడీ అండి. వేడివేడిగా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై